మనము చిన్నప్పటి నుంచి కూడా మన చుట్టుపక్కల ఉన్న జనాలు మన మీద ఏ ఏ ఎమోషన్స్ వేసింటారో మనకు తెలుసా? ఒకరు మనల్ని ప్రేమతో పిలిచింటారు, ఇంకొకరు మనల్ని కోపంతో పిలిచింటారు, ఇంకొకరు ద్వేషంతో. ఇలా మన మీద ఏ ఏ ఎమోషన్స్ వచ్చి పడుతున్నాయో తెలియదు. ఒక మనిషి గుర్తింపు ఏంటండి? ఆ మనిషి పేరు. ఒక మనిషిని మనం గుర్తించేదే తన పేరు పిలిచి కదా. ఆ పేరుకి ఎవరెవరు ఎలాంటి ఎమోషన్స్ని వేశారో మనకు తెలీదు. ఇది చాలదన్నట్టు మనం కూడా ఎన్నోసార్లు ఎవరి మీద కోపం వచ్చినా మనల్ని తిట్టుకుంటాము. మనము ఏదైనా పని చేయలేకపోయినా మనల్నే తిట్టుకుంటాము. ఇలా వేరే వాళ్ళు ఎమోషన్స్ కాకుండా మనము కూడా మనకి నెగిటివ్ ఎమోషన్స్ వేస్తాము. అవంతా ఏమవుతుంది? మన ఎనర్జీని డౌన్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు మనకి లైఫ్లో ఏది జరగట్లేదు, మనం అనుకున్నది ఏదో ఒక బ్లాకేజ్ క్రియేట్ అవుతుంది అంటే ఇలాంటి వాటి వల్ల. వేరే వాళ్ళు మన మీద వేసిన నెగిటివ్ ఎనర్జీస్, మనమే మన మీద వేసుకున్న నెగిటివ్ ఎనర్జీస్ నుండి ఇప్పుడు దాన్ని క్లెన్స్ చేస్తే ఎలా ఉంటుంది? క్లెన్స్ చేస్తే మన లైఫ్ అద్భుతంగా ఉంటుంది. ఎలా క్లెన్స్ చేయొచ్చు? పొద్దున్నే లేవగానే మన ఎనర్జీ ఫ్రెష్గా ఉన్నప్పుడు, మన బాడీ మైండ్ అంతా ఫ్రెష్గా ఉన్నప్పుడు మిర్రర్ ముందు నించొని మన కళ్ళ మధ్య, కనుబొమ్మల మధ్య ఇక్కడ బొట్టుని చూసుకుంటూ మన పేరు చెప్పుకొని హోపనొప్పును చెప్పుకునేది. ఎలా అంటే ఇప్పుడు నా పేరు త్రివేణి. మై డియర్ త్రివేణి, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. దీన్ని 108 సార్లు చెప్పుకోవడము. మిర్రర్లో చూస్తూ మన ఈ బొట్టు, థర్డ్ ఐ, ఆజ్ఞా చక్ర, దాన్ని చూస్తూ 108 సార్లు చెప్పుకోవడము. మళ్ళీ నైట్ పడుకునే ముందు కూడా మీకు వీలుంటే 108 సార్లు, లేదా 21 సార్లు, లేదా 11 సార్లు కానీ చెప్పుకునే పడుకోండి. ఎందుకంటే మార్నింగ్ నుండి నైట్ వరకు ఏ ఏ ఎనర్జీస్ మన మీద పడుంటుందో తెలియదు కదా. దాన్ని క్లెన్స్ చేసి పడుకుంటే, మీరు ప్రాక్టీస్ చేయడము మొదలుపెట్టిన 7th డే నుంచి చూడండి మీ లైఫ్లో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో. అందరూ మిమ్మల్ని ఎలా పిలుస్తారో అబ్జర్వ్ చేయండి.